జంతువులతో మాట్లాడే ఒక డాక్టర్ విషప్రయోగానికి గురైన క్వీన్ ని కాపాడగలడో లేడో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వి లవ్ యూ 3000 అనగానే గుర్తొచ్చేది ఐరన్ మ్యాన్. టోనీ స్టార్క్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన రాబర్ట్ డౌనీ జూనియర్. ఆర్టీజే లీడ్ యాక్టర్ గా టూ లిటిల్ మూవీ గురించే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఎర్లీ విక్టోరియన్ ఎరా బ్రిటన్ లో ఒక వెల్ష్ వెటర్నరీ డాక్టర్ జాన్ డూలిటిల్ కి జంతువులతో మాట్లాడే ఎబిలిటీ ఉండేది. తను చాలా ఫేమస్. అంతేకాదు, క్వీన్ కూడా అతన్ని మెచ్చుకుని ఒక శాంచురీని అతనికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ లిల్లీ ఒక అడ్వెంచరస్ ట్రావెలర్. వాళ్ళిద్దరి మ్యారేజ్ అయ్యాక లిల్లీ ఒక జర్నీలో షిప్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి బాధతో డూలిటిల్ మనుషులతో మాట్లాడటం కంప్లీట్ గా మానేస్తాడు. తన ప్లేస్ ని కూడా క్లోజ్ చేస్తాడు. ఒకరోజు టామీ స్టబ్బెన్స్ అనే ఓ కుర్రాడు హంటింగ్ చేస్తూ యాక్సిడెంటల్ గా కెవిన్ అనే స్క్వెరల్ ని షూట్ చేస్తాడు. పాలీ అనే ఒక మకావు ప్యారెట్ గైడ్ చేయడంతో టామీ గాయపడ్డ కెవిన్ ని తీసుకుని హెల్ప్ కోసం డూలిటిల్ దగ్గరికి వస్తాడు. అదే టైంకి క్వీన్ విక్టోరియా పంపిన లేడీ రోజ్ అనే ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. అంతేకాదు, అనారోగ్యంతో చావు బ్రతుకుల్లో ఉన్న క్వీన్ ని కాపాడడానికి డాక్టర్ తనతో రావాలని చెప్తుంది. కానీ అతను అందుకు ఒప్పుకోడు. డాక్టర్ తనతో పాటు ఉన్న యానిమల్స్ అసిస్ట్ చేయడంతో కెవిన్ ని కాపాడతారు. లేడీ రోజ్ మళ్ళీ డూలిటిల్ ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న పాలీ డూలిటిల్ మళ్ళీ మనుషులతో రీకనెక్ట్ అవ్వడం మొదలు పెట్టాలని, అంతేకాకుండా క్వీన్ కి ఏమైనా హాని జరిగితే వాళ్ళు ఉంటున్న ప్లేస్ కూడా కోల్పోతారని చెప్పడంతో చివరికి కన్విన్స్ అయ్యి లేడీ రోజ్ తో పాటు క్వీన్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన డాగ్ అయిన జిప్ హెల్ప్ తో, అలానే అక్కడున్న అక్వేరియంలో క్రియేచర్స్ హెల్ప్ తో క్వీన్ తాగిన టీలో ఎవరో నైట్ షేడ్ అనే పాయిజన్ తో విషప్రయోగం చేశారని కనిపెడతాడు. అంతేకాదు, క్వీన్ ని క్యూర్ చేయాలంటే ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఐలాండ్ లో దొరికే ఈడెన్ ఫ్రూట్ తినిపించాలని చెప్తాడు. జిప్ ని అక్కడే కాపలాగా ఉంచి బయలుదేరతాడు. అలానే వెళ్లే ముందు తను మాట్లాడే ఒక స్మాల్ ఇన్సెక్ట్ ని సీక్రెట్ గా అక్కడ పెట్టి వెళ్తాడు. టామీని తనతో వద్దని చెప్పి ఇంటి దగ్గరే వదిలేసి తన యానిమల్స్ తో ఒక బోట్ లో బయలుదేరతాడు. అప్పుడే పాలీ, బెస్టీ అనే జిరాఫీ, టూటు అనే ఫాక్స్ ముగ్గురు కలిసి టామీని ఇంట్లో నుండి తప్పించి డూలిటిల్ వెళ్తున్న బోట్ కి చేరుస్తారు. అలా డూలిటిల్ టామీతో పాటు తన క్రూ యానిమల్స్ అయిన పాలీ, కెవిన్, మంకీస్ ఎలియాట్ అండ్ ఎల్సీ, చీచీ అనే గొరిల్లా, యోషి అనే పోలార్ బేర్, క్లింటన్ అనే ఒక ఆస్ట్రిచ్, అలానే డాబ్ డాబ్ అండ్ మినీతో పాటు ఆ ఈడెన్ ఫ్రూట్ కోసం బోట్లో వెళ్తుంటారు. డూలిటిల్ కి లైఫ్ టైం రైవల్ అయిన డాక్టర్ మడ్ఫ్లై వీళ్ళని ఒక వార్షిప్ తో అటాక్ చేస్తాడు. అప్పుడు డూలిటిల్, యోషి కలిసి వాళ్ళ బోట్ కి ఉన్న హార్నెస్ ని ఒక వేల్ కి తగిలిస్తారు. అది ఫాస్ట్ గా ఆ బోట్ ని అక్కడి నుండి తీసుకెళ్లడంతో తప్పించుకుంటారు. అలా వాళ్ళు చనిపోయిన డూలిటిల్ భార్య లిల్లీ పుట్టిన ఐలాండ్ కి చేరుకుంటారు. ఈడెన్ ఐలాండ్ గురించిన మ్యాప్ వివరాలు లిల్లీ రాసిన జర్నల్లో ఉంటాయి. ఒక డ్రాగన్ ఫ్లై హెల్ప్ తో ఆ జర్నల్ ని దొంగిలించేప్పుడు లిల్లీ ఫాదర్ అయిన కింగ్ రసోలి డూలిటిల్ ని బంధిస్తాడు. అతని వల్లనే తన కూతురు చనిపోయిందని చాలా కోపంగా ఉన్న రసోలి డూలిటిల్ ని బ్యారీ అనే ఒక టైగర్ ఉన్న కేజ్ లో లాక్ చేస్తాడు. టామీని మాత్రం ఏం చేయకుండా తమతో చేర్చుకుంటామని చెప్తాడు. డూలిటిల్ ఆపదలో ఉన్నాడన్న విషయాన్ని డ్రాగన్ ఫ్లై బోట్ లో ఉన్న యోషి వాళ్ళకి చెప్తుంది. బ్యారీ డూలిటిల్ ని చంపబోయే టైంకి పాలీ, చీచీ అక్కడికి వస్తారు. పాలీ గాయపడుతుంది. నార్మల్ గా చాలా పిరికిదైన చీచీ తన భయాన్ని వదిలి ఆ టైగర్ బ్యారీని ఎదుర్కొని డూలిటిల్ ని కాపాడుతుంది. మరోపక్క యోషి గ్రెనేడ్స్ తో ఆ ప్లేస్ ని అటాక్ చేస్తుంది. రసౌలి అతని మనుషులు ఆ అటాక్ నుండి తేరుకునే లోపు డూలిటిల్ మిగిలిన వారు అక్కడి నుండి తప్పించుకుంటారు. అలానే టామీ లిల్లీ జర్నల్ ని తీసుకొస్తాడు. కానీ మడ్ఫ్లై వాళ్ళని బెదిరించి ఆ జర్నల్ తీసుకుని వాళ్ళ బోట్ ని కూడా నాశనం చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్వీన్ ని కాపాడలేకపోతున్నందుకు డిప్రెషన్ కి గురైన డూలిటిల్ తన భార్య లిల్లీని కూడా తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇది చూసిన కింగ్ రసోలి అతన్ని క్షమించి తన కూతురు గుర్తుగా ఒక బోట్ ని వాళ్ళకిచ్చి పంపిస్తాడు. మడ్ఫ్లై ని ఫాలో అయిన వేల్స్ దారి చూపించడంతో డూలిటిల్ తన క్రూతో పాటు ఆ మ్యాజిక్ ఫ్రూట్ ఉన్న ఐలాండ్ ని చేరుకుంటారు. కానీ వాళ్ళకంటే ముందే అక్కడికి చేరుకున్న మడ్ఫ్లై తన మనుషులతో డూలిటిల్ ని అడ్డుకుని మ్యాజిక్ ట్రీకి ఎలా వెళ్లాలో చెప్పమని అడుగుతాడు. ఇదిలా ఉండగా తన భర్త చనిపోయినప్పటి నుండి ఆ ట్రీని కాపలా కాస్తున్న గింకో అనే ఒక డ్రాగన్ సడన్ గా వాళ్ళని అటాక్ చేస్తుంది. అది యాక్సిడెంటల్ గా మడ్ఫ్లై ని ఒక హోల్ లోకి తోసేస్తుంది. అతని మనుషుల్ని కూడా అటాక్ చేయడంతో అక్కడ నుండి వాళ్ళు పారిపోతారు. అది డూలిటిల్ ని కూడా అటాక్ చేస్తుంది. అప్పుడు అతను ఆ డ్రాగన్ తో కన్వర్జేషన్ మొదలు పెడతాడు. కానీ సడన్ గా ఏదో ఇంటర్నల్ పెయిన్ వల్ల అది కింద పడిపోతుంది. ఆ పెయిన్ కి కారణం ఏంటో గమనించిన డూలిటిల్ దాని బ్యాక్ లో అడ్డుపడిన వస్తువుల్ని తొలగించి దాని నొప్పిని పోగొడతాడు. అందుకు కృతజ్ఞతగా ఆ డ్రాగన్ మ్యాజిక్ ట్రీని వాళ్ళకి చూపిస్తుంది. అలా వాళ్ళు ఆ మ్యాజిక్ ఫ్రూట్ ని సాధిస్తారు. వెంటనే వాళ్ళు కింగ్డమ్ ని చేరుకుని చావు బ్రతుకుల్లో ఉన్న క్వీన్ కి ఆఖరి క్షణంలో
టామీ హెల్ప్తో ఆ ఈడెన్ ఫ్రూట్ని అందిస్తారు. అలా క్వీన్ హీల్ అయ్యి నార్మల్ అవుతుంది. డూలిటిల్ తను అక్కడ వదిలి వెళ్ళిన ఇన్సెక్ట్తో మాట్లాడి క్వీన్ చైర్మన్ అయిన థామసే ఆమెను పాయిజన్ చేశాడని, డూలిటిల్ని అడ్డుకోవడానికి మడ్ఫ్లైని కూడా అతనే పంపాడని రివీల్ చేస్తాడు. క్వీన్ వెంటనే థామస్ని అరెస్ట్ చేస్తుంది. అలానే తనని కాపాడినందుకు డూలిటిల్కి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత డూలిటిల్ తన శాంచురీని మళ్ళీ ఓపెన్ చేసి అందరినీ అలో చేస్తాడు. టామీని కూడా తన అఫీషియల్ అప్రెంటిస్గా ఇంక్లూడ్ చేసుకుంటాడు. అంతేకాదు క్వీన్ వాళ్ళందరినీ సత్కరిస్తుంది కూడా. దట్స్ ద స్టోరీ. ప్లీజ్ like and share the video and subscribe to our channel. Don't forget to click on the bell icon.